చూడండి మా అబ్బాయి వరకు లంచ్ బాక్స్కి అయితే ఇది చేస్తున్నా ఫ్రైడ్ రైస్. సింపుల్గా అసలు ఏమీ లేదు. ఒక ఎగ్గు, ఉప్పు, కొంచెం మసాలా పౌడర్, 5 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. చూడండి తన వరకు కొంచెం దోసేద్దాం అని చెప్పేసి గిన్నెలు అవన్నీ చూడండి. అయ్యా హడవుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటా. దోశలాగా సింపుల్గా మందంగా.
చూడండి. స్నానం చేసినావా? వెరీ గుడ్ రా. లుంగి కట్టుకొని వచ్చింది బంగారం కొండ. కట్టుకో టైం అయింది నాన్న. ఈ 5 minutesలో కావాలి. లంచ్ బాక్స్కి అయితే ఫ్రైడ్ రైస్ చేశాను కదా, మా బాబుకి అదే పెట్టేస్తున్నా. టైం మార్పు బాగుంటాడు. అక్కడే ఉంది బెల్ట్ మంచం మీద, నీ బట్టలు కాడే తీసుకోమ్మా, కట్టుకో. ఓకే, రెడీ అయిపోయింది. లక్కీ దోశ పెట్టానా? దోశ పెట్టానా అన్నా. బాక్స్లో పెట్టానా? ఇక్కడ తింటావా? దోశ ఫ్రైడ్ రైస్ చేసా. ఇప్పుడు తింటావు ఇక్కడ నువ్వు? స్కూల్లో తింటావా? ఓకే, వెళ్ళు బట్టలు కట్టుకోపో.
నమ్మండి నేనేమన్నా అంటే లక్కీ ఒకసారి ఇటు వస్తావా? ఇంకా కేక్ ముక్కలు తీసుకొని తింటావా నాన్న? కేకు రాత్రి స్నాక్స్కి కేకు తింటావా? కేకు ప్రజ్ఞ దగ్గర తెచ్చింది తింటావా? మరి స్కూల్లోని ఇప్పుడు కాదు, స్కూల్లోని బిస్కెట్ ప్యాకెట్ ఒకటి వేస్తా, ఓకేనా? బిస్కెట్ ప్యాకెట్ సపరేట్గా వేస్తానులే నాన్న. ఇక అట్టేసా తిను దోశ. మూత రాకపోతే ఆయమ్మలతోనని పిల్లలు ఉంటారు కానీ నీకు పక్కన పిల్లలు వాళ్ళతో తీపించుకో. ఇక బిస్కెట్ ప్యాకెట్ సరిపోద్దిగా, బిస్కెట్ ప్యాకెట్ ఈ కేక్ ముక్క, ఓకేనా? ఇక రా, ఇది తీసుకోండి రా, బ్యాగ్లో పెడతా. తీసురా తీసురా ఇది తీసురా. అటు పెట్టు. ఇక ఇది ఇటు చూపించు, దానికెళ్ళి చూపించు. దేనికి? లంచ్ బాక్స్ కల్లా పడిద్ది ఫోను. లంచ్ బాక్స్ కల్లా ఇటే క్లిప్పులు తీసుకో మంచిగా, తెలుసుగా? ఈ 4 4 6 ఇది ఊడుతుందిరా. ఇటే ఇదిగో, ఓకే? లంచ్ బాక్స్ అది, స్పూన్ ఇదిగో, కచ్చిపు స్పూను, మంచినీళ్ళ బాటిల్ మిడిల్లో పెడతాను, ఓకేనా? ఇదిగో ఇదిగో దోశ పైన పెడతా, ఇది లోపల కేక్ది లోపల పెడతా, ఇదిగో, ఓకేనా? అన్ని చికాకు పెట్టుకోండి రక్క, నీట్గా పెట్టుకోండి. పైన దోశ, ఓకే? అన్నీ పెట్టాక స్పూను, ఈ జిప్పు ఫెయిల్ అయింది, ఇది ఎట్ట పడితే అట్లా కాకు, ఓకేనా? సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా పాలన్నీ వంగిపోయినాయి హడావుళ్ళు. మీరు ఆ రోడ్ జరుగుతుంది నాకు వచ్చాడు కదా సార్, చూసావా అని. చూడండి, వచ్చి మరి మంగళూరులో మీటింగ్ అయితే చెప్తే నేను కూడా వచ్చాను కదా సార్. జలుబు చేసిందిలే కానీ నిన్న మాకు సిఎన్టీ ఉంది నందిగామ. చూసారు కదా, ఇక గంటన్నర హడావుడిగా ఉంటుంది. ఇక మా బాబుకి అయితే పెట్టి పంపించేసాను బాక్సు. ఇక మాకు మళ్ళీ ఏదైనా కర్రీ అయితే చేస్తాను మధ్యాహ్నం వచ్చేసి. మాకు తనకు వచ్చేసి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను, 2 కోడిగుడ్లు తీసుకొని. ఇంకా దోశ ఒకటి వేసాను, ఇడ్లీ పిండి ఉంది కదా తనకి, ఇక దోశ ఒకటి వేసాను. ఇంకా తనకి లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేసాను. కర్రీ తర్వాత మాకు ఏదైనా చేస్తానండి. హడావుడిగా ఉంటుంది. ఎంత లేదన్నా కొంచెం ప్రశాంతం, పొద్దున్నే నిద్ర వస్తూ ఉంటుంది, పడుకుందాం అనిపించింది. ఇక మళ్ళీ అక్కడ టైం అయిపోద్ది కదా, స్కూల్ టైం. ఇంకా ఫాస్ట్గా హడావుడి ఇది లేచిన కాడ నుంచి 1 గంట అయితే నాకు అసలు హడావుడి అయిపోద్ది. ఇక మా బాబు అయితే స్కూల్కి వెళ్ళాడండి. ఇక చిన్నగా మిగిలిన పని చిన్నగా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మాకు మధ్యాహ్నం వేడిగా మళ్ళీ కర్రీ ఏదైనా చేయాలి. ఇక రైస్ కూడా పెట్టేస్తాను.
ఇప్పుడు వరకు మార్నింగ్ టైం వరకు అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ మళ్ళీ ఏదన్నా మా సార్కి దోశ వేసిస్తాను. దోశ వేస్తాను ఈరోజు. ఇడ్లీ అయితే పెట్టినగా ఇక లేట్ అవుతుంది కదా, ఇంకేమో ఇక దోశ వేయమంటే దోశకి ఏదేమంటే అది వేసిస్తాను ఇక ఈరోజు వరకు టిఫిన్. ఓకేనా? ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇక మొహం కడుక్కోవాలి, బ్రష్ చేసుకోవాలి. చేసుకొని నేను కాఫీ తాగేస్తాను. ఇక మార్నింగ్ రొటీన్ వర్క్ బిజీ ప్రతి ఒక్క మదర్కి మార్నింగ్ ప్రతిరోజు సెలవు తప్పితే ప్రతిరోజు ఎంత హడావడిగా ఉంటుంది. ఒక్కరోజు చేయకపోతే ఆ రోజు ఇక లేటు, స్కూల్కి బంద్ అయిపోతారు పిల్లలు. ఇంకా స్కూల్ ఆపేసి ఇక ఆ రోజు ఇక స్కూల్కి వెళ్ళైతే కాదు, లేట్ అయిపోద్ది. ఒక్కరోజు లేట్ అయిందంటే కంపల్సరిగా చేయాల్సిందే. ఇక సెలవు వస్తేనే కానీ, సెలవు లేకుండా ఉన్న రోజు అయితే మాకు అస్సలు కుదరదు పడుకోవాలన్నా. ఓకేనా? చూడండి ఇల్లంతా గందరగోళం కనిపిస్తుందిగా. మళ్ళీ ఇవన్నీ చేయాలని నాకు బద్ధకంతో చిరాకు పుట్టిద్ది రోజు అసలుకి. ఇవన్నీ సర్దుకోవాలి. మొహం కడుక్కొని కాఫీ అయితే తాగేయాలండి. మా ఆయన గారికి అయితే వేస్తున్నానండి దోశ వేసి. అబ్బాయి అయితే వెళ్ళండి కదా స్కూల్కి. మరి ఇట్లా చేసిపోదాం అనుకుంటున్నాను నేను. మరి వాడిని కూడా రమ్మని అడిగి ఫోన్లో కానొస్తున్నారు ఈ మొక్క. నేను అడగమన్నాడు రాదు. సర్లే చేసుకో బాబాయ్ అంటాడు. అప్పుడు మంచిగా ఎవరిని మాట్లాడుకొని తీసుకొని పో. మీరు రావాలంటే ఎంత రిస్క్తో కూడిన పని. చూడండి అయిపోయిందంటే అందరూ ఎటువల్ అటు వెళ్ళిపోయారు. ఇంకా పని ఏముంది, ఇంక వంట అయితే చేయాలండి. వంట చేస్తాను. అన్నం అయితే కొంచెం ఉన్నట్టుంది. ఇగో చూడండి కనిపిస్తుందా? అన్నం అయితే కొంచెం ఉంది, ఇంకా కొంచెం అయితే వండాలండి. వండుతాను. కర్రీ మాత్రం చేయాలి, ఏదన్నా కూర అయితే చేస్తాను. ఇంకా టిఫిన్ అయితే నేను టిఫిన్ పెట్టుకుంటాను. నిమిషం కనిపిస్తుందా కదా? ఓకే, నేను టిఫిన్ అయితే పెట్టుకొని తింటానండి. దోశ అయితే వేసుకున్నా, చల్లగా అయిపోయినాయి. ఈరోజు అయితే ఇడ్లీ అయితే ఏమీ వేయలేదులేండి, ఇడ్లీ ఏమీలా. టమాటా పచ్చడి అయితే వేసుకున్నా. ఇంకా టమాటా చట్నీ వేసుకొని, ఇంకా చట్నీ కూడా చేయలేదు ఈరోజు అయితే మరీ అసలుకి. ఇంకా చూడండి దోశ 2 వేసుకున్నా, 2 అట్లయితే వేసుకున్నా. టమాటా పచ్చడి అయితే వేసుకున్నా. ఇక నేనైతే తినేస్తాను. తిని కొంచెం బట్టలు అయితే ఇప్పుడు స్నానాలు చేసినవి ఉండే, కొంచెం అవి పిండేసి
ఇంకా నేనైతే ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. కర్రీస్ కూడా అలవాటు చేస్తున్నామండి మా అబ్బాయికి అయితే. అదివరకు ఎక్కువ కర్రీస్ తినేవాడు కాదు. ఇంకా తన కోసమైనా మార్నింగ్ చేయిస్తున్నాను ఎక్కువ ఇప్పుడు కర్రీస్. తనకు కూడా పెట్టేస్తున్నాను. కొంచెం అలవాటు కావాలన్నట్టుగా. అసలు కర్రీస్తో బాగా అలవాటు లేదండి, తింటలేదు. ఇప్పుడు కొంచెం 2 డేస్ 2-3 రోజులు తినకపోయినా తనకే అలవాటు అయిద్దని చెప్పేసి కూరలు పొద్దున్నే చేస్తున్నాను. ఇంకా చేయలేని పరిస్థితులు కొంచెం లేట్ అయిద్ది అనుకున్నప్పుడు ఏదో ఒకటి తొందరగా తనకు అయిపోయి లంచ్ బాక్స్ తయారు చేసి ప్రిపేర్ చేసి పెట్టి పంపిస్తాను. ఇంక ఈ రోజు అయితే లేట్ అవుతుందని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను కదా, ఎగ్ రైస్ లాగా. మాకు ఏదన్నా అయితే చేయాలి కర్రీ. తిన్న తర్వాత అయితే నేనైతే కర్రీ చేస్తానండి మాకైతే. ఓకేనా మరి? ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరో వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా? పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఓకేనా? మరో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.